ఇక శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. చెరువులు అన్యాక్రాంతం అయిన ప్రాంతాలలో భూములు కబ్జాకు గురయ్యాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు నాగేంద్ర తెలిపారు. ఈరోజు మా మనమరాలి పుట్టెంటికలు తీయడానికి వచ్చాము. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో చాలా సంతోషం. ఏడుకొండలవాడి ఆశీస్సులతోని మేమంతా కూడా ఈ స్థాయికి ఎదిగాం. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఏడుకొండలవాడిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఏడుకొండలవాడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆశీర్వదించాలని